ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 22వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 22వ అధ్యాయంలో విష్ణువు పరమపదము అనేటటువంటి పరమాద్భుతమైనటువంటి కైవల్య ప్రాప్తిని గురించి పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఉపదేశిస్తున్నారు. అనిర్వచనీయమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఔపమ్యము లేనటువంటిది, క్షరము అక్షరము అయినటువంటిది, ఈ అన్ని గుణాలతో కలిపి ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి పదార్థమే విష్ణువు తోలక పరమపదము, కైవల్యము అన్నదాని గురించి చెప్పేటటువంటి ఘట్టాలు. సరే, కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం క్షరం అంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటని. దాని గురించి ఎదర వస్తుంది, ఆ వచ్చేటటువంటి ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకం నుంచి ఈ ఘట్టం మనం మొదలుపెట్టుకుందాం. సాలంబనో మహాయోగ సబీజో యత్ర సంస్థిత మనస్య వ్యాహతే సమ్యక్ యజ్ఞతాం జాయతే మునే. ఈ శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. బ్రహ్మము యొక్క మరొక మూర్త స్వరూపము సర్వశక్తిమయుడైనటువంటి విష్ణువు అని పరాశరుడు వారు చెబుతూ, ఆ విష్ణువు తాలూక అద్భుతమైనటువంటి కైవల్యాన్ని పొందాలి అంటే సాలంబనంతో ఉండాలి. ఏమిటి సాలంబనము? సద్బుద్ధితో మెలగాలి, సద్ధర్మంగా బ్రతకాలి, భగవంతుడిచ్చినటువంటి పురుషార్థములని సాగిస్తూ అంత్యమందు మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి. ఆ ప్రక్రియని సాలంబనము అని అంటారు అన్నట్లుగా పరాశరుడు వారు ఇక్కడ చెబుతున్నారు. అయితే పరబ్రహ్మమైనటువంటి విష్ణువు మనందరికీ కూడా సద్దర్శనం ఇస్తూ శుభాలంబనంతో కలిసినటువంటి మంత్రానుసంధానయుక్తమైన సబీజమైన మహాయోగం మనందరికీ కూడా సాలంబనాన్ని పాటించడం వలన చేకూరుతుంది అని చెబుతున్నారు. ఇప్పుడు చేకూరుతుంది, సమాధిలో ఉన్నప్పుడు చేకూరుతుంది. సమాధి అంటే మనిషి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడాన్ని అంటారా? కాదు కదా. సమాధి అంటే యావత్తు ప్రకృతి, మన చుట్టూ ఉండేటటువంటి యావత్ ప్రకృతి కూడా ప్రకృతిలోనే ఉంటూ మనలోకి రాకుండా శబ్ద స్పర్శ రూపరస గంధాత్మములనేటటువంటి పంచతన్మాత్రలు, పృథివ్యాగ్న తేజో వాయురాకాశములు అనేటటువంటి పంచభూతములు, అంతరింద్రియము బహిర్గతంగా ఉండేటటువంటి ఇంద్రియములు, ఇవి అన్నీ కూడా మన మనస్సులోకి కలగకుండా మనస్సు మొత్తము నిండిపోయి ఉండేటటువంటి విష్ణువు తాలూక ధ్యానమును, ఆ సమయాన్ని సమాధి అంటారు. చిత్తము మొత్తము భగవంతుడి దగ్గర పెట్టేటటువంటి సమయము సమాధి. ఆ సమాధి సమయంలో పరబ్రహ్మమూర్తమైనటువంటి విష్ణువు మనకి సాలంబనంగా దర్శనమిస్తారు. అది ఆ సందర్భంలో కలుగుతుంది సుమా అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నట్టుగా ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం! ఎంత దాని గురించి వివరం ఎంత చెప్పినా, ఎన్ని వీడియోలు చేసినా మనం చెప్పుకోగలమా ఇలాంటి వివరాల గురించి? అంత పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇంకా ఎదరఘట్టం ఇంకా అద్భుతం, మహాద్భుతంగా నడిచేటటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, సపరః సర్వశక్తీనాం బ్రహ్మణః సమస్థంతరం మూర్తం బ్రహ్మ మహాభాగ సర్వబ్రహ్మమయోహరి. సర్వబ్రహ్మమయోహరి. ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క అమృత గుళిక. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, ఓ మహాభాగ, ఆయన
పరబ్రహ్మమునకు చేరువై ఉండువాడు, సర్వశక్తులకు పరుడైన వాడు, సర్వబ్రహ్మమయుడు హరి మూర్త బ్రహ్మము అని చెప్తున్నారు పరాశరుడు వారు. సమస్తములోనూ నిబిడీకృతమై ఉండేటటువంటి వాడు హరి బ్రహ్మ పదార్థముగా మనకిక్కడ దర్శనమిస్తున్నారు అని పరాశరుడు వారు చెబుతూ, తత్ర సర్వమిదం ప్రోతమోతం చైవాఖిలం జగతు తతో జగత్తస్మిన్ జగచ్చాఖిలం మునే. ఓ మునీశ్వర, జగచ్చ అఖిలం మునే. ఆయన ఎందే, ఆయన నుంచే ఈ సర్వ జగత్తు ఓత ప్రోత ప్రభావంతో పడుగూపేగగా. ఈ పదాలు మనకు అర్థం కావడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పదాలు. పడుగూపేగగా అల్లుకొని ఉంటుంది. ఎక్కడా కూడా సూదిమన మోపినంత స్థలం కూడా విష్ణువు లేడు అని చెప్పేటటువంటి పదార్థం యావత్ ప్రకృతిలోని ఎక్కడా లేదు. అది కదా వ్యాప్నోతి ఇది విష్ణు. దాని అర్థము బాగా దిగువ స్థాయి వారికి చెప్పాలనుకుంటే పడుగూపేగగా అనేటటువంటి పదార్థాన్ని, ఆ పదాన్ని అక్కడ పరాశరుడు వారు వాడారు. ఈ జగత్తు అంతా కూడా ఆయన నుంచే వచ్చింది. అలాగే ఈ జగత్తంతా ఆయనలోనే ఉంది. అలాగే ఈ సర్వ జగత్తు కూడా ఆయనే అని పరాశరుడు వారు చెబుతూ, క్షరాక్షరమయో విష్ణు క్షరాక్షరమయో విష్ణుర్ బిభర్త్య అఖిలమీశ్వర పురుషా వ్యాకృతమయం భూషణాస్త్ర స్వరూపవతు. ఈ ఒక్క పదం మైత్రేయ మహర్షి పట్టుకొని తర్వాత ప్రశ్న వేస్తారు. సరే, దాని గురించి మనం చెప్పుకుందాం. క్షరము అక్షరమయుడైనటువంటి విష్ణువు అంటే కార్యకారణ రూపుడైనటువంటి విష్ణువు ఈశ్వరుడై ఈ ప్రకృతి పురుషమయమైనటువంటి సమస్త జగత్తును తన భూషణాలుగా అంటే ఆయుధాలుగా ధరిస్తున్నాడు అని పరాశరుడు వారు వచించారు. సమస్తమైనటువంటి జగత్తును తన ఆయుధాలుగా ధరించాడు, తన భూషణాలుగా, తనకి ఆభరణాలుగా ధరించి ఉన్నాడు విష్ణు అనేటటువంటి మూర్త బ్రహ్మము అని చెబుతూ ఉంటుండగా అక్కడ మైత్రేయ మహర్షి పట్టుకున్నాడు ఆ పదం. పరాశర మహర్షి, ఓ మహాభాగ, ఓ మహానుభావ, ఒక్క నిమేష మాత్రం ఆగు తండ్రి. నాకు ఇక్కడ చిన్న ధర్మ సందేహం. ఇక్కడ మీరు చెప్పినట్లుగా భూషణములు అనేటటువంటి పదార్థాన్ని వాడేవు కదా, ఆ పదం వాడేవు కదా, ఏమిటి అసలు ఆ పదం వాడవలసిన అవసరం ఏంటుంది? ఈ జగత్తులో ఉండేటటువంటిదంతా ఆయన ఆభరణాలుగా ఎలా ధరించారు, ఆ ఆభరణాలు ఏమిటేమిటి ఉన్నాయి, అవన్నీ కూడా నాకు వివరించు అని ఇక్కడ ప్రశ్న వేస్తారు మైత్రేయ మహర్షి. ఎంత చక్కనైనటువంటి ప్రశ్న అంటే అద్భుతమైనటువంటి ప్రశ్న. దాని గురించి అవధానించండి. మైత్రేయ ఉవాచ భూషణాస్త్ర స్వరూపస్థం యదేతదఖిలం జగతు బిభర్తి భగవాన్ విష్ణు తన్ మమాఖ్యాతుమర్హసి. భూషణ రూపంతో ఆయుధ స్వరూపంతో ఉన్న విష్ణు భగవానుడు ఈ సమస్త జగత్తును ఏ విధంగా ధరిస్తున్నాడో దానిని నాకు వివరించవలసింది అని ప్రశ్న వేశారు. భూషణాలు అనే దానికి అందరికీ ఒక సర్వసామాన్యమైనటువంటి ఒక అనుమానం రావచ్చు. ఎందుకయ్యా అంటే ఆ విష్ణువుకు ఉండేటటువంటి ఆయుధాలు కానీ భూషణాలు కానీ వాటి వివరంగానే తెలుసుకున్నట్లయితే ఎంత అద్భుతమైనటువంటి వివరమో అక్కడ చెబుతున్నారు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది, ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. ఆ శ్లోకాలు ఇక్కడ పరాశరుడు వారు ఉటంకిస్తూ మైత్రేయ మహర్షి అడిగినటువంటి దానికి భూషణాస్త్రై, భూషణములు ఎలా ధరించాడు, ఈ సమస్త జగత్తు కూడా భూషణాలే అంటున్నాం కదా, ఆభరణాలే అంటున్నారు కదా, ఆ ఆభరణాలని ఆయన ఏ రకంగా ఏ పేర్లతో ఏ వాటిని ధరించారు అని మైత్రేయ మహర్షి ప్రశ్న వేశాడు పరాశరుడు వారికి. ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటి శ్లోకాలు మనందరికీ తెలుసును. కౌస్తుభము, శ్రీవత్సము, గద, శంఖము, చక్రము, బాణము, ధనస్సు, విల్లు, ఇవి అన్నీ కూడా ఆయన ఆయుధాలుగా ఏ రూపాలలో ఎలాంటి గుణత్రయాలని, ఎలాంటి గుణాల నుంచి ఆయన ఆయుధాలుగా స్వీకరించాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు. పరాశర ఉవాచ నమస్కృత్వామప్రమేయ విష్ణవే ప్రభవిష్ణవే
కథయామి యథాఖ్యాతం వశిష్ఠేన మమాభవతు. ఓ మైత్రేయ మహర్షి, ఈరోజు నీవు నన్ను అడిగినటువంటి ప్రశ్న నాకు ఒకానొక సందర్భంలో వశిష్ఠ మహానుభావుడు నాకు వివరించాడు. దాని గురించి నాకు వివరించిన విధానం అంతా కూడా నీకు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు, భక్తిగా విను అని చెబుతూ, ఆత్మానమస్య జగతో నిర్లేప గుణాలయం బిభర్తి కౌస్తుభమణి స్వరూపం భగవాన్ హరి. కౌస్తుభమణి అనేటటువంటి దాన్ని ఆభరణంగా గ్రహించాడు విష్ణువు. కౌస్తుభము అంటే అందరికీ ఈ రోజుల్లో తెలిసినట్లుగా ఒక బంగారంతో తయారు చేసిన ఆభరణమేనా? కాదు కదా. దాని వివరం ఇక్కడ పరాశరుల వారు చెప్తున్నారు, శ్రద్ధగా ఆలకించండి అందరూ కూడా. ఆత్మామనస్య జగతో నిర్లేపమ గుణాలయం. శ్రీహరి భగవానుడు దేని చేతను స్పర్శలేని, ఏ గుణము అంటని నిర్మలమైనటువంటి జగదాత్మ అనేటటువంటి కౌస్తుభమణిని ధరించాడు అని చెబుతున్నారు. ఆయనే ధరించినట్టుగా ఇక్కడ అనిపిస్తున్నది కదా మనకి. ఏ రూపము లేనటువంటిది, ఏ స్పర్శ లేనటువంటిది, ఏ గుణము లేనటువంటిది ఎవరున్నారు? విష్ణువే కదా. ఆయనకి అలంకారంగా ఒక భూషణం కావాలి అని పరాశరుల వారికి మైత్రేయ మహర్షి అడిగితే, ఆ భూషణం ఏమిటయ్యా అంటే జగదాత్మ. ఈ జగదాత్మను కౌస్తుభమనే రూపంలో ఆయన ధరించాడు అని పరాశరుల వారు చెబుతూ, శ్రీవత్స సంస్థానధర మనంతేన సమాశ్రితం ప్రధానం బుద్ధిరూపాస్తే గదారూపేణ మాధవే. గదారూపం అలాగే శ్రీవత్స రూపము, ఇవి రెండూ కూడా పరాశరుల వారు చెప్తున్నట్టుగా ఆయన ధరించాడు. ఏ రకంగా? అసలు శ్రీవత్సం అంటే ఏమిటి, గద అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు పరాశరుల వారు ఈ శ్లోకంలో. అనంతునిచే ప్రధానము శ్రీవత్స రూపంలో ధరించబడుతోంది. ప్రధానము విష్ణువులోంచి వచ్చినటువంటి మొట్టమొదటి రెండు రూపాలు, ప్రధానము పురుషుడు. అందులో ప్రధానము అంటే వ్యక్తమగు రూపము. ఆ వ్యక్తమగు రూపము శ్రీవత్సము అనేటటువంటి ఆభరణంగా ఆయన ధరిస్తున్నారు విష్ణువుల వారు అని చెబుతూ, మాధవుని యందు బుద్ధి గదారూపంలో విరాజిల్లుతోంది. బుద్ధి అనేటటువంటి ఒక గుణము గద అనేటటువంటి రూపంలో భగవంతుడి దగ్గరికి చేరింది అని చెబుతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు కదా ఒక్కొక్కటిను, ఎంత మహావిశేషణంతో కూడుకున్నటువంటి అర్థాలు కదా. మానవులు తాలూక బుద్ధి పెడత్రోవ పట్టకుండా పురాణం వినేటటువంటి వారు కానీ, భగవద్ దర్శనం కోరుకునేవారు కానీ, ఇంటిలో దీపారాధన చేసేవారు కానీ, వారి బుద్ధి పెడత్రోవ పట్టకుండా భగవంతుని దగ్గరికి చేరాలి. అదే గదా రూపంలో విష్ణువులు వారు ధరించారు అని చెప్తున్నారు పరాశరుల వారు. ఎంత అద్భుతం, ఎంత వివరం ఇందులో ఉన్నారు కదా. దీపం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామంటే, భగవంతుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, నాకెందుకు ఇన్ని క్లేశములు కల్పించావు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు అనేటటువంటి భావన ఏనాడు మనలోంచి తొలగిపోతుందో ఆనాడు మన బుద్ధి భగవంతుడి దగ్గర ఒక ఆభరణంగా, ఒక ఆయుధంగా చేరుతుంది అని చెబుతున్నారు పరాశరుడు వారు. దీని వివరం మనం చెప్పుకుంటున్నాం కదా. ఇది ఎప్పటి నుంచి ఈ వివరం తెలిసిన వాళ్ళందరూ కూడా 10 నిమిషాలు పూజ చేస్తే 9 నిమిషాల 59 సెకండ్లు దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అనేటటువంటి భావనతోనే, బాధతోనే దీపం పెడుతున్నారే దేవుడి దగ్గర, కానీ భక్తితో దీపం వెలిగించటం లేదే అనేటటువంటి తాపత్రయం మానవులందరిలో ఉంటుంది కదా. ఆ తాపత్రయం పోవాలని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి వివరం ఏమిటది? మానవుడి తాలూకు బుద్ధి పెడత్రోవ పట్టకుండా ఆ బుద్ధి భగవంతుడి దగ్గరికి గద అనేటటువంటి ఆభరణంగా చేరుతున్నది. గద అనే రూపంలో ఆభరణంగా విష్ణువుల వారికి చేరుతున్నది, భూషణ రూపంగా చేరుతున్నది అని పరాశరుడు వారు చెప్తున్నారు. ఇంకా భూతాది ఇంద్రియాదించ ద్విధా అహంకారమీశ్వర బిభర్తి శంఖరూపేణ సారంగరూపేణ చ స్థితం. శంఖము సారంగము ఇవి రెండు కూడా భగవంతుడి దగ్గరికి చేరాయి. ఏ రూపాలలో? భూతాదిహేతువైన తామస అహంకారాన్ని, తమస్సు అనేటటువంటి అహంకారాన్ని శంఖరూపంలో భగవంతుడి దగ్గర
ఆ రూపం అన్నది శంఖం అనేటటువంటి రూపంలో అది అక్కడ భూషణంగా చేరింది. తామస అహంకారము, ఇంకా మనం ఇప్పటికి 15 నిమిషాలు పూర్తయిపోయింది, ఇక్కడితో ఇది ఆపుకుందాం. తామస అహంకారము శంఖరూపంలోని, ఇంద్రియాది కారణమైన రాజస అహంకారాన్ని సారంగము అంటే ధనస్సు రూపంలోని ఈశ్వరుడు 2 రకాలైనటువంటి ఈ అహంకారాన్ని ఆయన భూషణంగా ధరించాడు అనేటటువంటి ఘట్టం దగ్గర ఆపుకుందాం. దాని వివరం ఎదరఘట్టంలో చెప్పుకుందాం. అలాగే క్షరము అక్షరము అంటే కూడా ఏమిటన్నది ఆ వివరం కూడా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, అలాగే విష్ణు పురాణాన్ని మీరు విని తరించి 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.